నమస్తే అండి. వెల్కమ్ టు దీపా డ్రీమ్స్. మనకి సమ్మర్లో అందరూ నిల్వ పచ్చళ్ళు అనేది పెట్టుకుంటూ ఉంటాము. అందులో మనకి సీజన్ని బట్టి మామిడికాయ పచ్చడి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాల్సిందే. సో నేను మాత్రము ఈసారి పెట్టేస్తున్నాను. 25 కాయలు తీసుకున్నానండి. 25 కాయలకి నాకు 7 కేజీస్ పట్టింది. సో ఒక హాఫ్ కేజీకి ఒక 20 గ్రామ్స్ అయితే పక్కన పెట్టేసి సాల్ట్ అయితే కలిపేశాను. అండ్ ఇది వచ్చేసి తొడిమెలు తీసిన కారప్పొడి అండి. అంటే నేను మాత్రము రెడీమేడ్గానే తీసుకున్నాను, కొంచెం నాకు టైం కూడా లేకుండే. సో రెడీమేడ్దే తొడిమెలు తీసేసిన కారప్పొడి ఒక 2 కేజీస్ తీసుకున్నాను. ఈ కారప్పొడి కూడా మనము ఈ మామిడి పండ్లలో నేను కలిపేస్తున్నానండి. అలాగే ఇందులో వచ్చేసి నేను 3.5 అంటే సపరేట్గా తాంబూలంలో కలుపుతున్నాను. అంత పెద్ద తాంబూలం కూడా లేదు నా దగ్గర, చిన్నయే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే నేను హాఫ్ చేసేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆవాల పొడి అండి. ఆవాల పొడి వచ్చేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది ఒక 30 గ్రామ్స్ అయితే పక్కన పెట్టేసి మిగతాదైతే ఆవాల పొడి వేసేసాను రెండిట్లోనూ, ఈ ప్లేట్లోను దాంట్లోనూ. ఈ ఆవాల పొడి ఏంటంటే కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ చేదు అనేది మనకి చేదు వచ్చేస్తుంది. సో దానివల్ల నేను కొంచెం పక్కన పెట్టేశానండి. ఒక 30 గ్రామ్స్ అయితే తీసేసాను, మిగతాది మాత్రము వేసేసాను. ఇప్పుడు వచ్చేసి హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు ఆల్రెడీ పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. అండ్ మెంతులు కొంతమంది వచ్చేసి పొడిగా వేసుకుంటారు, అలాగే కొంతమంది మెంతు గింజలు అలాగే వేసేసుకుంటారు. సో నేను మాత్రము ఒక 2 గుప్పెడంతా ఈ ప్లేట్లో ఆ ప్లేట్లో 2 కలిపేసి ఒక 4 గుప్పెడంతా మాత్రం వేసేసుకున్నాను. అండ్ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెటే తీసుకున్నాను. అది మీ ఇష్టం అండి. మీరు అంటే కొంతమంది వేరుశనగల నూనె కూడా వేసుకుంటారు, పల్లీల నూనె అంటారు కదా, ఆ పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్సే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి నాకు మొత్తము 3 కేజీస్ పట్టింది. అంటే ఇప్పుడు 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఒకటి హాఫ్ కేజీను, అందులో వచ్చేసి హాఫ్ కేజీ 2 కలిపేస్తున్నాను. మళ్ళీ కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇంకొక దాంట్లో కూడా ఇంకో ఆయిల్ ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి మిక్స్ చేసేద్దామని, జస్ట్ ఏంటంటే మళ్ళీ కింద పడిపోతుందేమో అని కొద్దిగా కలుపుకుంటూ వేస్తున్నాను. ఫస్ట్ ముందు దాంట్లో అయితే కలిపేసుకుందామని ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. సో ఇలా వేసేసుకుంటూ మీరు మిక్స్ చేసేసుకోవచ్చు, నేను వీడియోలో చూపించినట్టుగా. ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెటే ఎక్కువైతే యూస్ చేస్తాను. ఇంకా అదేవిధంగా పచ్చడిలోకి కూడా నేను ఆయిల్ ప్యాకెటే తీసుకున్నాను. చూడండి, మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూస్తూనే వినండి.